థైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా ముఖ్యమైనది మన గ్రంథులలో. థైరాయిడ్ గ్లాండ్ అనేది ఈ నెక్ మెడ దగ్గర భాగం ముందు భాగాన ఉంటుంది, బటర్ఫ్లై షేప్లో. థైరాయిడ్ గ్లాండ్ అనేది మామూలుగా గమనిస్తే ఎవరిలోనూ నార్మల్ పీపుల్లో అది కనపడదు. అయితే ఈ థైరాయిడ్ గ్లాండ్ ఉబ్బడం అని గాయిటర్ అంటాము. అలాగే థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు చాలా కామన్గా చాలా రకాలుగా మనం వింటూనే ఉన్నాం. ముఖ్యంగా మనకు ఆడవాళ్ళలో, లేడీస్లో ఈ థైరాయిడ్ సమస్య చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. అయితే ఈ థైరాయిడ్ సమస్యలు అనేవి మనం గమనించినట్టయితే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, థైరాయిడ్ ఉత్పత్తి తక్కువ అయినప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ అనేవి థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవుతాయి. మెయిన్ సెంటర్ వచ్చేసి మనకు బ్రెయిన్లో హైపోథాలమస్, అందులో నుంచి మనకు ఆ కంట్రోల్ అనేది ఉంటుంది. తద్వారా మనకు థైరాయిడ్ గ్లాండ్లో నుంచి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి బ్లడ్లోకి. థైరాయిడ్ హార్మోన్ ఏదైతే రిలీజ్ అవుతుందో చాలా రకాల ఫంక్షన్స్ ఉంటాయి. అందులో సమతుల్యతని మనం బ్యాలెన్స్గా మెటబాలిజం చేయడానికి, వెయిట్ నియంత్రణ చేయడానికి రకరకాల ఫంక్షన్స్ ప్రతి సెల్కి ఇంపార్టెంటే. సో ఈ థైరాయిడ్ సమస్య ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి తగ్గుతుందో ఆర్ థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి పెరుగుతుందో. ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి తగ్గినప్పుడు మనం దాన్ని హైపోథైరాయిడ్ అంటాం. ఈ హైపోథైరాయిడ్ అనే సమస్య చాలా కామన్గా వింటుంటాం. ఇది ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, కానీ మగవాళ్ళలో కూడా రావచ్చు, కానీ ఎక్కువ శాతం ఈ ఆడవాళ్ళలో ఉంటుంది. ఏజ్ అనేది పరిమితి లేకుండా ఇప్పుడు చూసినట్టయితే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ఈ థైరాయిడ్ సమస్య మనం గమనిస్తూ ఉన్నాం. చాలా కామన్. ఆల్మోస్ట్ ఐ కెన్ సే ఎంత కామన్ అంటే ఆల్మోస్ట్ 10 మందిలో ఒకరికి ఉండేటట్టుగా ఉంటుంది. సో ఈ హైపోథైరాయిడ్ అనే ప్రాబ్లము ఇంత కామన్గా ఉన్నప్పుడు వాటి యొక్క లక్షణాలు కూడా కొంత అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ పిల్లలు కానీ పెద్దలో కానీ వాళ్ళలో ఎప్పుడైతే వాళ్ళ యొక్క మైండ్ పరంగా షార్ప్గా ఉండకపోవడం, ఒక డల్నెస్ ఉండడము, ఏదైనా పనులు చేసినప్పుడు నీరసంగా ఉండడం, బరువు పెరిగిపోతూ ఉండడము, లేడీస్లో ముఖ్యంగా యంగ్ ఏజ్ గ్రూప్లో మెన్సెస్ ఇబ్బంది, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ రావడము ముఖ్యంగా గమనించినట్టయితే, అలాగే స్కిన్ పరంగా డ్రైనెస్ కానీ, బరువు పెరుగుతూ ఉండడం కానీ, ఇవన్నీ కూడా థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు. అంటే ఉత్పత్తి తక్కువ అవుతుందేమో, థైరాయిడ్ యొక్క సమస్య ఉందేమో అనే అనుమానం రావాలి. సో అది వచ్చినప్పుడు వెంటనే ఆ థైరాయిడ్ టెస్ట్ చేసుకొని మనం డాక్టర్ ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. అయితే ఈ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అనేది చాలా కామన్గా ఉంటుంది. ఈ యొక్క లక్షణాలు మనం గుర్తించగలిగితే మంచిది. అలాగే మనకు ఎలాగైతే థైరాయిడ్ ఉత్పత్తి తక్కువగా ఉంటే హైపోథైరాయిడ్ అంటామో, థైరాయిడ్ ఉత్పత్తి ఎక్కువగా అయినప్పుడు, బ్లడ్లో థైరాయిడ్ హార్మోన్స్ పెరిగినప్పుడు హైపర్ థైరాయిడ్ అంటాం. హైపర్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ యొక్క లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాటి యొక్క లక్షణాలు వేరే రకంగా ఉంటాయి. ముఖ్యంగా గమనించినట్టయితే వాళ్ళు ఎక్కువగా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. అలాగే ఎక్కువగా నిద్ర పట్టకపోవడం, ఒకలాంటి ఈ నిద్ర లేకపోవడము, దడ లాంటిది రావడము, చేతులు షేక్ అయిపోవడము, ఇటువంటి లక్షణాలు వాళ్ళలో కనబడుతూ ఉంటాయి. సో ఎవరైతే బరువు తగ్గుతూ ఉంటారో, ఎవరికైతే ఈ దడ లాంటిది శరీరం వణుకున్నట్టుగా అనిపిస్తుందో, ఈ థైరాయిడ్ ఉత్పత్తి ఎక్కువగా ఉందేమో అనే అనుమానం ఉండాలి. హైపర్ థైరాయిడ్ అనే ప్రాబ్లము హైపోథైరాయిడ్ కంటే చాలా తక్కువ శాతమే గమనిస్తూ ఉంటాం. అయినా కూడా ఎప్పుడైనా మనకు డౌట్ వచ్చినప్పుడు నిర్ధారణ చేయడానికి థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. TSH, T4, T3 అని రకరకాల టెస్టులు అందులో ఉంటాయి. ఫ్రీ T3, ఫ్రీ T4 అని. ఏదేమైనా TSH అనేది చాలా అవసరం. అది కన్ఫర్మ్ చేస్తూ మనం ట్రీట్మెంట్ అనేది చూసుకోవాలి. నార్మల్గా TSH లెవెల్స్ అనేవి 0.5 to 4.5 ఉండాలి యాజ్ పర్ డిఫరెంట్ యాసెస్ పరంగా చూసినట్టయితే. సో ఈ థైరాయిడ్ సమస్య అనేది మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్ ఉన్నా కూడా మామూలుగా బాడీపై చాలా ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉండవు, కానీ హార్ట్పై ప్రభావం చూపవచ్చు, అలాగే కండరాలపై ప్రభావం చూపవచ్చు, అలాగే పేగులపై కూడా ప్రభావం, అంటే మోషన్ ఫ్రీగా లేకపోవడం, కాన్స్టిపేషను, ఈ మెన్సెస్పై, మెన్స్ట్రువల్ ఎస్పెషల్లీ లేడీస్లో రకరకాలుగా ఎఫెక్ట్స్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ టాబ్లెట్ని ఖచ్చితంగా మీరు యాజ్ పర్ డాక్టర్ అడ్వైస్ వాడండి. రెగ్యులర్గా తీసుకోవడం చాలా అవసరం. అయితే ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది అని గమనించినట్టయితే, ఈ మధ్యలో సమస్యలు అనేది ఐరన్ డెఫిషియన్సీ అనేది సమస్యగా కాదు. ఎందుకంటే ఐరన్ అనేది మన థైరాయిడ్ హార్మోన్కి అవసరమే, అయినా మనకి ఇప్పుడంతా అయోడైజ్ సాల్టే కాబట్టి ఆ సాల్ట్లో ఐరన్ అనేది ఉంటుంది. కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే థైరాయిడ్ సమస్యలు చాలా తక్కువ. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసినట్టయితే అన్నీ కూడా ఆటోఇమ్యూన్ అంటాం. అంటే బాడీలో ఒకలాంటి మనకు యాంటీబాడీస్ ఏవైతే మనకు ప్రొటెక్షన్ ఇవ్వాలో అవి మన యొక్క థైరాయిడ్ యొక్క సెల్స్ని ఫారిన్గా భావించి వాటిని అటాక్ చేస్తూ ఉంటాయి. తద్వారా మనకు వచ్చే ప్రాబ్లం ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటాం. ఆ ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ వల్ల
ఈ హైపోథైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హషిమోటోస్ థైరాయిడిస్ అనేది వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజ్. అది ఈ హైపోథైరాయిడ్కి సమస్య ఎస్పెషలీ యంగ్ ఏజ్ ఇండివిజువల్స్లో కానీ మోర్ కామన్ ఫీమేల్స్లో చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా కొంతమందికి చిన్న చిన్న నాడ్యూల్స్ ఉంటాయి, గడ్డలా ఉంటాయి థైరాయిడ్లో, థైరాయిడ్ నాడ్యూల్స్ అంటాం. వాటి వల్ల కొంతమందికి ఆ థైరాయిడ్ నాడ్యూల్స్ వల్ల ఉత్పత్తి ఎక్కువై హైపర్ థైరాయిడ్ సమస్య వస్తుంది. గ్రేవ్స్ డిసీజ్ అంటాం. వాళ్ళు ఒకలాంటి ఈ థైరాయిడ్ గ్లాండ్ ఉబ్బడం వల్ల అలాగే ఐ చేంజెస్ వస్తూ ఉంటాయి వాళ్ళలో. ఈ గ్రేవ్స్ డిసీజ్ అని వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఏదేమైనా ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది. హైపోథైరాయిడ్ అయినా హైపర్ థైరాయిడ్ అయినా మందుల ద్వారా చాలా వరకు ఈ లక్షణాలన్నీ కంట్రోల్ చేస్తూ మనము దీర్ఘకాలికంగా థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా రకరకాల ట్రీట్మెంట్స్ అవసరాన్ని బట్టి ఈ నాడ్యూల్స్ ఉన్నప్పుడు సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. కొంతమందికి ఈ రేడియో ఐడిన్ థెరపీ కూడా ఇస్తూ ఉంటారు లాంగ్ టర్మ్గా క్యూర్ చేయడానికి, రెమిషన్ రావడానికి. సో ఈ విధంగా థైరాయిడ్ సమస్య అనేది చాలా కామన్గా ఉంది. ఈ థైరాయిడ్ సమస్యని ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ శాతం వచ్చే వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా వాటి పరంగా మీరు లక్షణాలు ఉన్నట్టయితే కొంచెం నెమ్మదిగా ఉన్నారు, షార్ప్గా లేరు, వాళ్ళలో మెన్సెస్ అబ్నార్మాలిటీస్ పిల్లల్లో ఉన్నాయి, వెయిట్ ఎక్కువగా పెరుగుతున్నారు, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా థైరాయిడ్ అనేది సమస్య ఉందని గమనించి డాక్టర్ని తొందరగా మీరు చూపించగలిగితే ఎక్కువ మనకు ఈ మెడికేషన్ ద్వారానే థైరాయిడ్ సమస్య పరిష్కారం అవుతుంది. ఫుడ్ యొక్క రోల్ ఏదైతే ఉందో అంటే గాయిట్రోజన్స్ అంటాం, క్యాబేజీ, కాలీఫ్లవర్, వీటి యొక్క ఎఫెక్ట్ కొంతవరకే ప్రభావం చూపిస్తాయి. అది వీలైతే తగ్గించుకోవడం మంచిదే. ఏదేమైనా మనం ఈ థైరాయిడ్ యొక్క సమస్యలు చాలా కామన్ కాబట్టి మనం ముఖ్యంగా వాటిపై ఒక ఆలోచన, అవగాహన ఉండాలి. తద్వారా అది త్వరగా గుర్తుపట్టి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.